హలో పిల్లలు, మన లైఫ్ లో మనకి ఒక్కొక్కసారి మన చైల్డ్హుడ్ లైఫ్ అనేది గుర్తొస్తా ఉంటుంది. అలా ఎప్పుడైతే మనకి గుర్తొస్తుందో మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఈ రోజు వీడియోలో టాప్ 5 మనందరికీ జరిగిన కొన్ని చైల్డ్హుడ్ మెమరీస్ గురించి చెప్పబోతున్నాను. ఇది నేనే కాదు, తప్పకుండా మీరు కూడా రిలేట్ అవుతారు. ఈ చైల్డ్హుడ్ మెమరీస్ లో మీరు దేనికైనా రిలేట్ అయి ఉంటే గనక లైక్ చేసి కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటా మీలో ఎంత మంది ఈ మెమరీస్ కి రిలేట్ అయ్యారని. ఇంకా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1, ఎప్పుడైతే స్కూల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వస్తాను, నాకు చాలా బాగా ఆకలేసేస్తుంది. అలా నేను ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తా, ఏమీ కనిపించదు. అలా అని కిచెన్ లోకి లోపలికి వెళ్తా, అక్కడ ఏమీ ఉండదు. ఇంకా డైరెక్ట్ మా మదర్ దగ్గరికి వెళ్ళి ఆవిడ్ని అడిగేస్తా, అమ్మాయి ఏమైనా తినడానికి ఉన్నాయా అంటే మా మమ్మీ ఎక్కడికో వెళ్తారు. అలా ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తారు, ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తారు, ఏదో ఒక ఐటమ్ తీసుకుని నాకు ఇచ్చేస్తారు. కానీ నేను వెళ్ళినప్పుడు మాత్రం అసలు ఏ ఐటమ్ కనిపించదు అనమాట. నాకు అర్థం కాదు ఏంటంటే మా మమ్మీ దాస్తున్నారా లేదా అది అక్కడే ఉందా, నాకు కనిపించట్లేదా. ఇది చిన్నప్పుడు నాకు చాలా పెద్ద డౌట్ అనమాట. మీలో ఎంత మంది దీనికి రిలేట్ అయ్యారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇదే కాదు, మా మదర్ తో ఇంకో విషయం కూడా ఉంది. రాత్రి పడుకున్న తర్వాత నేను ఒక టైం కి లెగుస్తా ఉంటాను అప్పుడప్పుడు. అలా లెగిసినప్పుడు నాకు చాలా బాగా ఆకలేస్తుంది. అలా బెడ్ దిగి ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్తా, ఫ్రిడ్జ్ లో అన్ని ఓపెన్ చేసేస్తాను అనమాట. కరెక్ట్ గా నాకు ఒక ఐస్ క్రీమ్ బాక్స్ దొరుకుతుంది. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతా. ఇంకా ఐస్ క్రీమ్ బాక్స్ తీసుకొచ్చేసి ఒక పక్కన పెట్టుకుని స్పూను బౌలు అన్ని తీసుకుంటా. లాస్ట్ గా అది ఓపెన్ చేస్తా, దాంట్లో ఏముంటుందో తెలుసా, కొత్తిమీర, పుదీనా ఇలాంటివన్నీ పెడతా ఉంటారు. అబ్బా దొరికింది అనుకుంటాం, కానీ అందులో అది ఉండదు. ఇంకా రాత్రంతా అలా ఎతుకుతానే ఉంటాను. స్లోగా మా మమ్మీ దగ్గరికి వెళ్ళి అమ్మాయి ఏమైనా తినడానికి ఉన్నాయా అంటే అప్పుడు సడన్ గా మా మమ్మీ ఏదో ఒకటి ఇచ్చేస్తారు నాకు. అలా ఇచ్చిన తర్వాత కూడా మామూలుగా తిట్టరు, ఏంటి అర్ధరాత్రులు తింటావా, పడుకునే ముందు ఏం చేసావని. ఇంకా నేనేమో అవన్నీ పట్టించుకోకుండా నేను తినేసి మళ్ళీ నేను పడుకుని పోతా. మీలో ఎంతమంది ఎలా చేశారు కామెంట్ చేయండి. ఒకవేళ మీకు జరిగితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్లీజ్. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ ఇంకా థర్డ్ విషయానికి వెళ్ళిపోతే, మనందరికి స్కూల్ లైఫ్ లో బ్రేక్ ఇస్తే ఒకడు వాష్రూమ్ కి వెళ్తాడు, ఇంకోటి క్యాంటీన్ కి వెళ్తాడు. కానీ మా క్లాస్ రూమ్ లో అలా మాత్రం జరగదు. ఏం జరుగుతుందో చెప్తాను వినండి. ఒక రోజు నేను మా ఫ్రెండ్ కి మనీ అప్పిచ్చా. ఒక్కసారి మనం ఫ్రెండ్ కి అప్పిచ్చామంటే వాడు ఇవ్వడనే ఫిక్స్ అయిపోవాలి. అలా నేను అప్పివ్వడం వల్ల ఆ బ్రేక్ టైమ్ లో వెళ్ళి ఆడి క్లాస్ లో నేను అడిగాను, అరే డబ్బులు ఇచ్చాను కదరా, ఇచ్చారా అంటే అప్పుడు ఆడేం చెప్పాడంటే నేను ఇవ్వనరా రేపు ఇస్తానన్నాడు. గత 2 వారాల నుంచి నేను ఇలాగే చెప్తున్నాడు. ఇంకా నాకు చిరాకు వచ్చేసి ఇద్దరం గట్టిగా కొట్టేసుకున్నాం. అలా బ్రేక్ పీరియడ్ మొత్తం మేము ఫైటింగ్ చేసుకుంటూనే ఉన్నాం. ఎవడు ఆపడానికి కూడా రావట్లేదు. ఇంకా లాస్ట్ గా బ్రేక్ బెల్ కూడా మోగింది కాబట్టి మా టీచర్స్ వచ్చి మమ్మల్ని ఆపారు. లేకపోతే ఇద్దరం రత్తాలు వచ్చినట్టు కొట్టేసుకునే వాళ్ళవి. మీకైతే బ్రేక్ స్నాక్స్ తినడానికి, వాష్రూమ్ కి వెళ్ళడానికేమో, కానీ మాకు మాత్రం అప్పుడే ఫైటింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇంకా మనం 4th మెమరీలోకి వెళ్ళిపోదాం. ఎగ్జామ్స్ అనేవి మనకు అస్సలు అనొచ్చు చిన్నప్పుడు, కానీ ఒక్క ఎగ్జామ్ కి మాత్రం మనం చాలా బాగా ఎగ్జైట్ అవుతాం. కానీ ఒక్కసారి ఎగ్జామ్ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత బతిమాలుకుంటాం పక్కోడిని. అదేం ఎగ్జామ్ అనుకుంటున్నారా, అదే ఇంగ్లీష్ ఎగ్జామ్. స్టార్టింగ్ ఏమో చాలా కాన్ఫిడెన్స్ గా ఉంటాం, మనం రాసేయగలం, చాలా ఈజీ, అరే ఇంగ్లీష్ ఎగ్జామ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతారా అనుకుంటాం. కానీ ఎప్పుడైతే మనం క్లాస్ రూమ్ లోపలికి వెళ్తామో అలా ఎగ్జామ్ స్టార్ట్ చేస్తాం. కరెక్ట్ గా ఒక అరగంట తర్వాత ఇంకా పక్కోడిని అడగడం మొదలు పెడతాం, అరే గ్రామర్ చెప్పరా ప్లీజ్ రా, అరే గ్రామర్ చెప్పరా అని పక్కోడిని అడుక్కుంటాం. ఆడు రాసేదే రాంగ్, మళ్ళీ ఆడిదే మనం కాపీ కొడతా ఉంటాం. క్లాస్ లో ఒక్కడు ఉంటాడు మొత్తం అంతా బాగా రాస్తాడు. ఇంకా ఆడి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ మా దగ్గర వరకు రావాలంటే అబ్బో అది చాలా రోజులు పట్టేస్తుందేమో నాకు తెలిసి. మీరు ఇంగ్లీష్ లో టాపా లేదా ఓవర్ టాపా? చైల్డ్హుడ్ నెంబర్ 5, ఎప్పుడైతే సండే వస్తుందో మనం మన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఆడుకుంటా ఉంటాం. మనం అందరం కలిసి డబ్బులు వేసుకుని మరి ఒక స్టంపర్ బాల్ అనేది కొనుక్కుంటాం. ఆ స్టంపర్ బాల్ తో ఎప్పుడైతే మనం ఆడతామో ఎవడొకడు గట్టిగా కొట్టేస్తాడు 6. అది ఎక్కడికి వెళ్తుందో తెలుసా, కరెక్ట్ గా దాని స్పాట్ అన్నట్టు పక్క నుండి బురదలోకే వెళ్తుంది. ఆ లాజిక్ ఏంటో తెలియదు కానీ ఆ పక్కకి వెళ్ళి పడచ్చు కదా, ఆ బురదలోనే పడుతుంది. ఇంకా దాన్ని తీయడానికి నానా కష్టాలు. ఒక పెద్ద స్టిక్ తీసుకొస్తాను నేనైతే, ఇంకా దాన్ని లాగుతాను. ఒక టైంకి అయితే ఏమవుతుందంటే ఆ మట్లో పడింది ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఆ కర్రతో లాగితే ఇంకేమీ చేయలేమని ఇంకో కొత్త బాల్ కొనుక్కుంటాం. చిన్నప్పుడు ఒక థింకింగ్ ఉండేది, ఎప్పుడైతే ఆ పక్క నుండే ల్యాండ్ లో పడిందో అక్కడ బాల్స్ ఉంటాయి కదా, రే రాత్రి ఎవడైనా వచ్చి తీసుకెళ్లిపోతాడేమో రా మన బాల్, మనం ఎలాగైనా మన బాల్స్ అని తెచ్చుకోవాలని ఓవర్ థింకింగ్ చేసేస్తా ఉంటాం. మీరు కూడా ఓవర్ థింకింగ్ చేసేస్తారా నాలాగా? కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో. అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాగ ఇంకా వీడియోస్ చూడాలనుకుంటే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో.